సాయిరామ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గొలగమూడి కస్తూరి అమ్మ గురించి కాస్త తెలుసుకుందాం. అమ్మ ఒక అవధూత. అవధూత అంటేనే భగవంతుడితో సమానం అని చెప్పకూడదు, భగవంతుడు. ఎందుకంటే నేను డైరెక్ట్ ఒక అమ్మని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది నా మాటలో చెప్పలేను. అది ఎవరి ద్వారా దర్శించుకున్నానంటే మా నిర్మలమ్మ. నాకు కూడా ఇంతకుముందు అవధూతలు అలాంటివి ఏమీ తెలియదు. ఆ అమ్మ ద్వారానే నేను తెలుసుకున్నాను. ఇంతకుముందు నాకు గురు చరిత్ర అంటే నాకు ఒక తాత అనొచ్చు. ఎందుకంటే భగవంతుడు అనొచ్చు, గురువు అనొచ్చు, దత్తాత్రేయ స్వామి అనొచ్చు. ఒక తండ్రి ద్వారా నాకు ఆ పుస్తకం చదవమని చెప్పి ఆయన చెప్పిన ప్రకారం నేను చదివిన వెంటనే అమ్మ గ్రూపు ఆ అమ్మ వీడియో నాకు కనిపించడం, అది కొద్ది రోజులు నెగ్లెక్ట్ చేయడం, తర్వాత మళ్ళీ కనిపించడం, మళ్ళీ చూడడం, నెంబర్ అడగడం, అమ్మ పెట్టడం, ఇదంతా దైవలీల. ఇందులో మన భాగ్యం అస్సలు లేదు. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత నాకు తెలియని ఆనందం, చాలా సంతోషం. ఇంకా తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన మైండ్ ఒక్క చోటే ఉండదు, ఇది నిలకడగా. ఎన్నిసార్లు మారుతుందో, ఎవరేది చెప్పినా వినే రకం. కానీ ఇప్పుడైతే అలా లేదండి. ఇంతకుముందు ఉంది, ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు కూడా ఉంది, గ్రూప్లో జాయిన్ అయినప్పుడు కూడా. ఇప్పుడు చదువుతూ ఉండగా మన మైండ్లో ఉన్న ఆలోచన అన్నీ తీసేసి ఎప్పుడు భగవంతుని వైపు మళ్ళిస్తాడు మన సాయినాథుడు. అలాంటి అవకాశం ఇచ్చాడు. నేను గ్రూప్లో జాయిన్ అయ్యి అమ్మ పెట్టే సత్సంగము, ఇంకా పారాయణాలు చదువుతూ, కానీ ఇన్ని కార్యాలు చేపిస్తున్న శ్రీ దత్తాత్రేయ స్వామికి, సాయినాథునికి కృతజ్ఞతలు. కానీ అమ్మ గ్రూప్లో జాయిన్ అయినాను లేదు, ఎన్నో మిరాకిల్స్. నిజమండి, ఆ మిరాకిల్స్ ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అది మాటలు చెప్పలేము. కానీ అమ్మ గ్రూప్లో ప్రతిరోజు 3 నుంచి 4 సత్సంగం ఉంటుంది. ఆ సత్సంగంలో మనము జాయిన్ అవుతే, నిజమండి, నేను చెప్పేది మీరు గుర్తు పెట్టుకుంటారని అనుకుంటున్నా. ఎంత ఆనందం అంటే ఆ ఆనందానికి అవధులే లేవు. కానీ అసలుకి మనకు గురువు అంటేనే ఏంటో కూడా తెలియదు. మనకు ఇంతకుముందు నేను సాయిబాబాను దర్శించుకుంటే భగవంతుడని దర్శించుకుంటూ వస్తాను. కానీ ఆయన అవధూత, భగవంతుడు, మరియు ఆయనే అన్ని ఈ సృష్టిని నడిపిస్తున్నాడని తెలిసిన స్థితికి తీసుకొచ్చిన మా నిర్మలమ్మకి కృతజ్ఞత. ఇంకా చెప్పాలంటే అమ్మ ఎక్కువగా అవధూతలు అంటే చాలా ఇష్టమండి. అవధూతుల గురించి బాగా చెప్తుంది, సత్సంగం భలే చెప్తుంది. అమ్మ సత్సంగం అవధూతల గురించి శ్రీ వెంకయ్య తాత గురించి చెబుతుంది. అనుకోకుండా నాకు సంకల్పం ఏర్పడింది. ఆ సమయంలోనే నేను వెళ్ళాలి, దర్శించుకోవాలి అనే గట్టి సంకల్పం ఏర్పడింది. అమ్మ ద్వారా దర్శించుకున్న, అమ్మ బ్లెస్సింగ్స్ ద్వారా, సాయినాథ్ బ్లెస్సింగ్స్, భగవంతుని బ్లెస్సింగ్స్ ద్వారా అవధూతలను దర్శించుకున్నాను. నెల్లూరులో గొలగమూడిలో శ్రీ వెంకయ్య స్వామి అవధూతగా స్వామిని దర్శించుకున్న. అక్కడే ఈ కస్తూరి అమ్మ ఎప్పుడు నిత్యం మౌనంలో ఉంటుంది. ఎప్పుడు ఆ మౌనం అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. మౌనమే మనకు మంచినిస్తుంది. ఆ మౌనంలోనే ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎవరైనా అసలుకి వీళ్ళ మౌనం నిజంగా అంటే ఎంత ఆనందాన్ని ఇస్తుందని చిన్నటి అమ్మ పాదధూళి. అమ్మ పాదధూళి ఒక్క రవ్వ పాదధూళిని చాలు
నా గుండెకి హత్తుకుంటే చాలా అనిపిస్తుంది. చూసుకుంటే ఎంత ఆనందం, ఒక అవధూత అంటే భగవంతుని దర్శించుకున్నట్టు ఆనందం. నిజం. అమ్మ 2025లో దర్శించుకున్నాను. 26కి ఏప్రిల్ 10లో జీవ సమాధి అయ్యారు. కానీ నేను నిజంగా దర్శించుకోలేకపోయినాను. కానీ స్టేటస్ ద్వారా చూసిన వెంటనే ఎంత ఆనందము. కానీ అక్కడ వెళ్ళి దర్శించుకోలేనంత కాస్త ఉంటుంది కదా, కానీ దర్శించుకోలేకపోయినాను. అంత ఫీల్ ఉండేది. కానీ అమ్మ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని చూస్తూ ఒక మెమొరీగా ఉండించుకుంటే నాకు బాగుంటుంది అనిపించింది. అందుకు స్క్రీన్ షాట్ పెట్టుకొని ఇప్పుడు మీకు చెప్పే అవకాశం కూడా అమ్మనే ఇచ్చింది. ఆ అమ్మాయి ఎప్పుడు చూడండి, అమ్మాయి ఎప్పుడు ఈ అమ్మని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ అమ్మాయి ఏది ఆశించలేదు. చూడండి, ఇలానే ఉంటారంట అవధూతలు. తల్లి, తండ్రి, గురువు అన్నీ వీళ్ళే నిజంగా. అంటే ఇంకా చూడండి అమ్మ, అసలుకి ఇల్లు లేదు, ఆస్తులు లేవు, తిండి లేదు, కరెక్ట్గా ఉన్నదంతా సంతృప్తి చెందుతారు. అంటే అమ్మ గలమూడిలో అక్కడే ఉంది, అక్కడే జీవ సమాధి అయింది. నిజంగా నాకు దర్శనం అయ్యింది. మా నిర్మలమ్మకి ధన్యవాదాలు, దత్తాత్రేయ స్వామికి ధన్యవాదాలు, సాయినాథునికి ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి దర్శనాలు ఎన్నో కలగాలి, మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా ఆ దత్తాత్రేయ స్వామిని కోరుకుంటూ, అమ్మ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని కోరుకుంటూ ఇది చూస్తున్నారని భావిస్తున్నాను. జై గురు దత్తాత్రేయ. ఇది ముగియబోతున్నాను.